దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని గ్రంథంలోని కొన్ని మాటలు ఆలోచించడానికి, దేవుడు తాను ఏదైతే ఉద్దేశిస్తున్నాడో, వాక్యం ద్వారా ఏది మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడో మనం అందరూ తెలుసుకోవడానికి కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ఆలోచిద్దాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు నాయన. నీ ఉన్నతమైన ప్రేమ చొప్పున తండ్రి, మీరు మాపై చూపిన ఈ యొక్క కృప చొప్పున నాయన మమ్మల్ని అందరినీ కాపాడుతూ రక్షిస్తూ మీ మాటలు ఆలోచించడానికి నిజముగా నీ బైబిల్లోని అనేకమైన సత్య వాక్కులను మా కొరకు తెలియజేసి ఉన్నారు నాయన. వాటిని ఆలోచించడానికి మా వంతు మేము ఏ విధంగా ప్రయత్నం చేయాలో తండ్రి మీరు మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని ప్రాధేయపడుతూ, వినుచున్నవారు తండ్రి వారు వినువారు మట్టుకే ఉండక తండ్రి వాక్య ప్రకారము ఆలోచిస్తూ వాక్య ప్రకారం జీవిస్తూ ముందుకు సాగే జీవితాలను వరకు దయచేయమని ప్రార్థిస్తూ, నాయన మీరు నాతో ఉండి మీరే మాట్లాడమని ప్రాధేయపడుతూ, మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు బైబిల్ అనే ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. నిజంగా ఈ బైబిల్ చదువుతున్న అనేక మంది పిల్లలు, అంటే ఈ లోకంలో చదువుతున్న అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు, అండ్ పేదవారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఈ వాక్యాన్ని చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సహోదరులారా, నిజంగా బైబిల్ వాక్యము అందరికీ అర్థమవుతుందా? బైబిల్ వాక్యము అందరికీ అర్థమవుతుందా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే అండి, చాలామంది కొంతమంది విషయాలు చెప్తూ ఉంటారు మనకి. నేను చదువుతున్నాను కానీ నాకు ఆ విషయం అర్థం కావట్లేదు. నేను చదువుతానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ అవకాశం నాకు దొరకట్లేదు. చదువుతున్నాను కానీ నాకు ఏ విధంగా ఆ మాటలను తీసుకోవాలో నాకు తెలియట్లేదు అనేవారు ఈ లోకంలో లేకపోలేదు. సహోదరులారా, మనమైతే ఏ విధంగా వాక్యాన్ని పరిశీలించాలి? నిజంగా ఇది అందరికీ అర్థమైపోతుందా అంటే లేదండి. బైబిల్ విషయాలు చాలా సున్నితంగాను లోతైనవిగాను, నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా ఆలోచించలేని మాటలు బైబిల్ నందు నింపబడి ఉన్నాయి. ఎందుకంటే అండి, ఈనాడు సైన్స్ అభివృద్ధి పొంది ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాల గురించి కానివ్వండి, లేకపోతే ప్రకృతిలో ఉంటున్న ప్రతి విషయాన్ని గురించి ఈరోజు సైంటిస్ట్ చెప్పగలుగుతున్నాడు. అంటే సైన్స్ అభివృద్ధి పొందుతున్న ఈ కాలంలో ఈ విషయాలు చెప్పగలుగుతున్నాడు. కానీ సైన్స్ అనేది లేని పురాతన కాలంలో, పూర్వీకుల కాలంలో అప్పట్లోనే బైబిల్ చెప్పడం జరిగింది. మరి వీటిని ఆలోచించాలంటే నిజంగా అర్థమవడానికి ప్రతి ఒక్కరి మనసు అర్థమైపోతుందా? ప్రతి ఒక్కరికి ఇలాంటి మనసు ఉంటుందా అంటే కష్టమేనండి. ఎందుకంటే మన పనుల భారాల మీద వెళ్ళి వాక్యం చదవమనుకోండి, అది మనకు అర్థం కాదు. మనం ఏదో విషయాన్ని ఆలోచిస్తూ మన కుటుంబంలో ఏదో పని పెట్టుకుని, లేకపోతే మన స్వతహాగా ఏదో పని పెట్టుకుని మన వాక్యం దగ్గరికి వెళ్ళి చదివి ఏంటిది నాకు అర్థం కాలేదు అన్నామనుకోండి, అక్కడికి వెళ్ళి ఆలోచిస్తే ఆ విషయం మనకి చాలా వరకు అర్థం కాదు. అంతేకాదు ప్రియులారా, మనం చదువుతున్న విషయాన్ని గ్రహింపలేం మన పనులు భారం పెట్టుకుంటే. నిజంగా మరి ఇలాంటి ఈ గ్రంథము ఎందుకు అనేక మంది చేత కొలవబడుతుంది? దేవుడు మనకిచ్చాడు. ఏమండి, ఈ భూమి మీద ఎక్కువ శాతం బైబిలే అమ్మబడింది, చదవబడుతుంది, వినబడుతుంది. ఏమండి, బైబిల్ అనేది. మరి ఇలాంటి బైబిల్ ఎలా అర్థమవుతుంది మనుషులకి? నిజంగా ఆలోచించండి ప్రియులారా. చదివిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతే ఇప్పుడు లోకంలో అనేక మంది క్రీస్తులా మారిపోయి ఉండాలి కదండి. లేదండి, క్రీస్తులా మారడం కాదు, క్రీస్తునే ఈరోజు వాళ్ళు ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు,
క్రీస్తుని ఈరోజు అవహేళనగా చేస్తున్నారు. చదివిన వాళ్ళే బైబిల్ చదవకపోతే అందులో ఉన్న విషయాలు వారికి అర్థం కావు కదండి. ఎందుకంటే ఒక విషయాన్ని చూపించి, ఇదిగో మీ బైబిల్లో ఈ తప్పు ఉందే, లోతు తన కుమార్తెలతో రాయబడి ఉంది, ఏంటి ఇలాంటి మాటలు అంటే వారు ఎక్కడి వరకు ఉండిపోయారంటే పై వరకే, పై జ్ఞానం వరకే వారు ఉండిపోయారు. ప్రియులారా, ఇలా ఆలోచిస్తే ఇలా చదివిన వాళ్ళకి కూడా అర్థమైపోద్దా అంటే అర్థం కాదు. ఎందుకంటే మనము బైబిల్ విషయాన్ని ఆలోచించాలంటే మనం కూడా చాలా పరిశీలన ఉండాలి. మనలో కూడా చాలా ఏకీగ్రత, దేవుని పట్ల భయభక్తులు, నిజంగా దేవుడు నాకు ఏం తెలియజేయాలని ఈ బైబిల్ గ్రంథాన్ని మాకు ఇచ్చాడు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. లేదంటే కష్టమేనండి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం కష్టమే. ఈ గ్రంథంలో ఏమున్నదో అర్థం చేసుకోవడం మరీ కష్టమే. ప్రియులారా, నిజమే. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా అయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం మనకు అవుతుంది, ఎలా అయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలను, ఎలా అయితే దేవుడిచ్చిన ఈ మాటలో అర్థం నాకు అర్థమవుతుందంటే మనం బైబిల్లో నుంచే ఆలోచించాలండి. మనం బయట విషయాలని ఆలోచించడానికి మనకి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్లోని విషయాలని చెప్పడానికి ఇష్టపడుతుంది. బైబిల్లోంచే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లోంచి ఈ విశ్లేషణ కూడా మనకి వస్తుంది. లేదంటే మనకు అర్థం కాదు. ప్రియులారా, నిజంగా మనం ఆలోచించినట్లయితే నిజంగా ఈ వాక్యం ఎలా ఉందండి, బైబిల్ వాక్యం ఎలా ఉంది మనం బైబిల్ని అడిగితే, బైబిల్ వాక్యమే ఎలా ఉందని బైబిల్ని అడిగితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను. మీరందరూ దయచేసి వాక్యాన్ని మీ ముందు పెట్టుకుని చదువుతూ ఆలోచించాలి నాతో పాటు అని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతూ ఉన్నాను. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల. చూడండి, ఇక్కడ చెప్తున్న దేవుని మాటలు ఏంటంటే, ఇప్పుడు తెలివికై మొర్రపెట్టిన ఎడల, జ్ఞాని అయిన సొలొమోను తనకి ఉన్న ఆధిక్యతను బట్టి, దేవుని ముందు తనకున్న అవకాశాన్ని బట్టి ఏమడిగాడో తెలుసా అండి? జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. ఏమండి, ఆయనకున్న ఆధిక్యతను బట్టి నేను రాజుని కదా, నాకెంతో జ్ఞానం ఉందనుకుని విర్రవీగి అతను అష్టైశ్వర్యాలు, లేకపోతే లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని, లేకపోతే శారీరక సంబంధమైన విషయాల్ని అడగలేదు. వీటన్నిటికంటే ముఖ్యమైన గొప్పదైన జ్ఞానాన్ని సొలొమోను అడిగి ఉన్నారు కాబట్టి పొందుకున్నాడు. మనం జ్ఞానము అని ఇక్కడ తెలివికై మొర్రపెట్టిన ఎడల, తెలివి కావాలంటే మనం మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, ఏమండి, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల. ఎవరైనా మన సహోదరులరా, మనం ఆలోచిస్తే ఎవరైనా లోకంలో కొంతమంది బీరువాళ్ళు అక్కడక్కడ డబ్బులు పెట్టి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలు బట్టి. లేకపోతే పర్సులో ఒక పాకెట్ పర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని డబ్బులు దాంట్లో పెట్టి మర్చిపోవడం జరుగుతుంది. దానికోసం ఎంతలా వెతుకుతామండి, మనం ఎంత ఆసక్తికరంగా వెతుకుతాం. నిజంగా అండి, వెండిని వెదకినట్లు అంటే బంగారం విషయంలో ఆలోచించండి. బంగారం విషయంలో ఏదైనా చిన్న పూస, లేకపోతే చెవి రింగ్ కానీ, ఏదన్నా చెవి వెనకలు పెట్టుకుంటారు కదండి, చెవి రింగుకి అతుక్కునే సీల అంటారు, అది పడిపోయినా ఎంతలా వెతుకుతాం తెలుసా? చాలా ఏకాగ్రతగా వెతుకుతాం. ఉదాహరణకండి, నా జీవితంలో నేను ఎప్పుడు నా పాకెట్ పర్స్ పడేసుకోలేదు. మొన్న ఈ మధ్యనే నేను ఒక చోట పని చేయడానికి వెళ్ళినప్పుడు నా పర్స్ పడిపోవడం జరిగింది. నేను వెంటనే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నా ప్యాంట్లు తడుముకునేటప్పటికి నా పర్స్ లేదు. అయితే నేను వెంటనే చాలా బాధ కలిగిందండి, చాలా భయం వేసింది, అంటే బాధ కలిగింది, నా పర్స్ పోగొట్టుకున్నానే అని. వెంటనే పరుగున ఎవరెవరినో లిఫ్ట్ అడిగి మళ్ళీ నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో పని చేశానో అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ వెతికితే ఎంతలా వెతికాను తెలుసండి, చాలా ఆశగా వెతికాను దొరుకుతుందని.
చాలా ఆశపడ్డాను. చాలా అంటే వెతుకులాటలో అదో విధమైన వెతుకులాట అండి. బైబిల్ విషయానికి వస్తే మన వెతుకులాట అలా ఉండట్లేదు. నిజంగా ఆలోచించిన ప్రియులారా, నిజంగా అంత ఆసక్తిగా వెతికినా కానీ దొరకలేదండి. దొరకలేని విషయాన్ని గురించి మనం ఈ శారీరక ఒకవేళ పర్సులో ఏముంటాయండి, మహా అయితే కొన్ని డబ్బులు ఉండొచ్చు, లేకపోతే విలువైన ఏమైనా ఏటీఎం కార్డులు అయినాయి, లేకపోతే ఇలాంటివి ఉండొచ్చు. అంతకుమించి మనం దాచేది ఏముందండి మన పాకెట్ పర్సులో. ఒకవేళ అవి పోగొట్టుకున్నా మళ్ళీ మనం ఏటీఎం కార్డులు అనుకోండి, మళ్ళీ మనం బ్యాంకుకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే మళ్ళీ మనకు ఏటీఎం కార్డులు దొరుకుతాయి. డబ్బులు పోగొట్టుకున్నాం, సరే మళ్ళీ మరొక పని చేసుకుంటే డబ్బులు మనకు దొరుకుతాయి. అయితే ఈ విధమైన వెతుకులాట బైబిల్ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. నిజంగా అలా వెతికితే మీకు దొరుకుతుంది అంటున్నాడు దేవుడు. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. ఏమండి, ఇలా వెతకాలంట. అలా వెతుకుతున్నారా బైబిల్ ముందుకు వచ్చి? ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళకి వెతికే పరిస్థితి వేరు, వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి వేరు. బైబిల్ దగ్గరకు వచ్చి నాకు ఈరోజు ఏ వాక్యం వచ్చిందా అని చదివే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక వచనము, లేకపోతే ఒక అధ్యాయము, లేకపోతే 2 అధ్యాయాలు ఈరోజు మట్టికే. ఏమండి, ఈ వాక్యము నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించేవారు లేరండి. చాలా తక్కువ. ఏమండి, మనమైతే అలా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆలోచిస్తా మనం ముందుకు వెళితే బైబిల్ని అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది, అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందండి? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం కొన్ని విషయాల్లో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకా తెలుసుకోవాలంటే దేవుని ఎదుల భయభక్తులు కలిగి ఆయన అడుగుతూ ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే నిజంగా మనకందరికీ తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. ఒకసారి చూద్దామన్నమాట ఆ విషయాన్ని. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆయన వాక్యం గురించి మాట్లాడుతున్న మాట సత్యమైనది దూరముగాను బహులోతుగాను. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, చాలా లోతైనది. ఈ విషయాలు ఆలోచించడానికండి చాలా కష్టతరం. అందుకే కొంతమంది ఏదో యేసుక్రీస్తు వారిని చీప్గా ఆలోచిస్తున్నారు, లేకపోతే యేసుక్రీస్తు వారి మాటలని సింపుల్గా ఆలోచించేస్తున్నారు. ఎవరో అవసరం లేదండి, బోధకులు కూడా ఈనాటి సంఘాల్లో బోధ చేస్తున్న వారు కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త విషయంలో చేస్తున్న స్వస్థతల గురించి, ఈ విషయాల గురించి ఆలోచిస్తే స్వస్థత గురించి చెప్తున్నారు, కానీ మరి అంత ముఖ్యమైన రక్షణ విషయాన్ని పక్కకు పెడుతున్నారు చాలామంది బోధకులు. ఏమండి, అవునంటారు కదంటారు. ఏమండి, శారీరక సంబంధమైన విషయాలని హైలైట్ చేస్తూ అవే మనకు ఉపయోగపడతాయన్న విషయాలు ఉండిపోతున్నారేమో, కానీ నిజంగా ఆత్మీయమైన సంగతులు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనేది అర్థం చేసుకోవడానికి వాళ్ళ వల్ల కావడం లేదు. చాలామంది ఉన్నారండి బోధకులు, చాలామంది ఉన్నారు. మీరు ఆలోచిస్తే మీరు సంఘాలకు వెళ్తున్న కొంతమంది సంఘాలకు వెళ్తూ వాక్యాన్ని వింటున్న వారు వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా మా సేవకుడు ఇది చెప్తున్నాడా, ఆత్మీయ సంగతులు చెప్తున్నాడా, శారీరక సంగతులు చెప్తున్నాడా అని ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి. ఏమండి, ఎందుకు వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా తప్పుదావులో వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ సత్యమైన దూరంగాను, అంటే దూరంగాను బహులోతుగాను ఉన్నది. అంటే సత్యం అంటే వాక్యం, అంటే వాక్యము దూరంగా ఉన్నదంట, లోతుగా ఉన్నదంట. దూరం అంటే ఏంటండి? ఏమంటే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంటుంది, మరి దూరంగా ఉండటం అంటే ఏంటండి? ఏమండి, ఆలోచనలో మన బైబిల్ మన చేతుల్లో ఉన్నప్పటికీ ఆలోచనలో దూరంగా ఉందన్నమాట. లోతైన విషయాలు తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవాలి? బైబిల్ చాలా విషయాలు మనకి తెలియజేస్తుందండి. ఒకసారి మనం మరొక వచనం చూసి మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వాక్యం గురించండి. తేనె నదుకముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణమగును. దుర్లభమైన
దుర్ దుర్లభమైన దుర్లభమైన సంగతి. ఏమంటే దుర్లభమైనదంటే ఏమంటే తెలుసుకోలేనిది అని అర్థమండి. లేకపోతే ఇది చాలా లోతైనది, లేకపోతే చాలా విలువైనది. ఏమండి ఈ సంగతిని తెలుసుకున్నట ఘనతకు కారణం. ఘనతకు కారణం ఏంటండి? ఏమండి ఒక సైంటిస్ట్ ఉన్నాడంటే, ఏమండి ఒక డాక్టర్ ఉన్నాడంటే, ఒక లోకల్లో బ్రతుకుతున్న అనేక మంది ఉన్నారంటే వారికి జ్ఞానం ఎక్కడి నుంచి లభించిందని మన పూర్వీకుల్లో మన మన మనకి వాక్య ప్రకారం మేము పాలన తెలుసుకున్నామని అనేక మంది నిర్వచనాలు చెప్పిన వారు అనేక మంది ఉన్నారు. ఏమండి వాక్యం సైంటిస్టు చెప్పకముందే వాక్యాన్ని ఇది చెప్పి ఉన్నది వాక్యం అని గ్రహించిన వారు అనేక మంది ఉన్నారు. నిజంగా ఉదాహరణకి ఆదికాండంలో మత్తుమందు కనుక్కోవడానికి ఆ యొక్క సైంటిస్టు మొదటగా ఈ వచనం వారిని ప్రభావితం చేసిందని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఆదామును ఎలా అయితే గాఢ నిద్ర కలుగజేసి హవ్వని ఎముకని తీసి హవ్వని తయారు చేశాడో దేవుడు, ఆ గాఢ నిద్ర కలుగు చేయడం ఏంటి అని ఆలోచించాడు. ఎలా ఆలోచించాడంటే లోతుగా ఆలోచించాడు, దూరంగా ఆలోచించాడు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. అతనికి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అతని ద్వారా ఈరోజు మత్తుమందులు అనేక రకాలు ఈరోజు రావడం జరిగింది. ఇలా అనేక విషయాలండి, ఇలాగ అనేక విషయాలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే 27వ వచనంలో దుర్లభమైన సంగతి పరిశీలన చేయుటగా ఘనతకు కారణమగును. నిజంగా ఆ వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుతున్నామంటే బైబిల్ చెప్పిన విషయాన్ని పరిశీలించాడు కాబట్టి ఈరోజు ఘనతకు కారణమైంది అతనికి. అతనే కాదండి, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. కిడ్నీలో రాళ్ళు ఎలా కలుగుతాయంటే నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాడు. మొదటగా చెప్పే మాట అదే. ఆయన ఈ బిళ్ళలు వేసుకోండి, ఈ టానిక్ తాగండి అని చెప్పే ముందే నీళ్ళు ఎక్కువ తాగండి అంటాడు. అంతేకాదండి, స్కానింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ తాగిరండి అంటాడు. అంటే వాక్యము ముందెప్పుడో చెప్పింది, ఆ విషయం ముందెప్పుడో చెప్పింది, ఇప్పుడు చేస్తున్నారు. నిజంగా వాళ్ళని మనం ఎలా చూస్తామంటే డాక్టర్ని, ఇంజనీర్ని, లేకపోతే ఒక సైంటిస్ట్ని ఎలా చూస్తారంటే గొప్పగా చూస్తారు. నిజమే కదండి, నిజమే కదా. సైంటిస్టుల పేర్లు చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఐన్స్టీను, ఏమంటే ఇలా అనేక మంది సైంటిస్టులు కూడా ఇప్పుడు మన నోట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయంటే వాళ్ళ ఘనత ఉన్నదని అర్థమా కాదా? నిజమండి, వాళ్ళ ఘనత ఉన్నది. ఎలా అంటే లోకంలో వాళ్ళ ఘనత ఉన్నది, వాళ్ళు బైబిల్ నుంచి తెలుసుకున్న విషయాలు కొంతమంది అయితే, వాళ్ళు పరిశీలన చేస్తూ తెలుసుకున్న విషయాలు కొంతమంది. కానీ మనకైతే దుర్లభమైన సంగతి వాక్యంలో ఏదైనా అర్థం కాలేదనుకోండి, దాన్ని పరిశీలించాలంట. ఎంతమంది పరిశీలిస్తారండి అలా? నాకు అర్థం కాలేదు ఈ విషయం, పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, పలానా విశ్వాసిని అడుగుదాం, పలానా విశ్వాసి దగ్గరికి వెళ్ళి, లేకపోతే పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళి 2-3 సేవకులను అడుగుదాం. ఎందుకంటే ఆ విషయం ఒక్కొక్కరు చెప్తారేమో అని అడిగే పరిశీలించేవారు ఉన్నారా? లేదు. అప్పుడు వినటారు, వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి పాస్టర్ గారు చెప్పింది ఇదండి అని వాళ్ళ మైండ్లో ముద్రింపబడింది అనుకోండి, దానినే అనేక మందికి రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అది తప్పైనా రైట్ అయినా, కానీ పరిశీలించరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశీలించండి అంటున్నాడు. ఒకసారి ఒక వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఉంది కదా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో చదువుదాం. 13వ వచనంలో యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి. ఏంటండి ఇలా చెప్తున్నాడు దేవుడు? ఈ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమంటున్నాడు. ఎందుకు పరిశీలించి చదువుకోవాలి? పరిశీలించి చదువుకోకపోతే ఇది అర్థం కదా. ఏమండి, ఒక వ్యక్తికి మనం చెప్పాం ఏదో పనిముట్టు తీసుకురమ్మన్నాం కదా అని అతను వెళ్ళిపోయి ఏదో పట్టుకొచ్చేసాడు అనుకోండి. ఒక సుత్తి తీసుకురా అని అడిగాం,
అతను వెళ్ళి అక్కడున్న శానం పట్టుకుని వచ్చాడు అనమాట. సుత్తి శానాలు ఉంటాయి కదా, అంటే అతను పరిశీలించాడంటారా? దాన్ని పరిశీలించలేదు. ఏమండి, పరిశీలించకపోతే చేతికి దొరికిందని తీసుకొచ్చేసాడు అనుకోండి, అది అవుతుందా? పని అవుతుంది అక్కడ? అవదు. ఏ పని చేయడానికి ఏ పనిముట్టు అలా ఉంటుందో అలాగే కూడా దేవుని వాక్యం దేని గురించి ఈ మాటలు మాట్లాడాడు దేవుడు, ఏ విషయాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నాడు, భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం ద్వారా మనకేం తెలియజేయాలనుకుంటున్నాడు అని మనం వివరణగా పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేస్తేనే ఈ విషయాన్ని మనకు అర్థమవుతుంది. అందుకంటాడు యెహోవా గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకొనుడి. ఏమండి, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 27 వచనం మళ్ళొకసారి ఆ మాట చదువుదాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 27 వచనం మళ్ళొకసారి చదువుకుందాం. మరొకసారి. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం. ఏమండి, దుర్లభమైన సంగతి మనం ఊహించలేనిది అన్నమాట. మనకు అర్థం కావట్లేదు, కానీ మనం ప్రయత్నం చేయాలి. ఏమండి, మరి ఈ బైబిల్ వాక్యం ఎలా అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఒక మాట అంటుందండి. ఒకసారి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం, ఇంతకుముందు చదువుకున్న మాట. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో 9వ లైన్ చదువుతాం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఏమని మనకి ఒక విశ్లేషణ గురించి, ఒక విశ్వాసం గురించి అయి ఉండొచ్చు, లేకపోతే బాప్తిస్మం గురించి అయి ఉండొచ్చు, లేకపోతే రక్షణ గురించి అయి ఉండొచ్చు. ఒక విషయాన్నే ఒకే చోట దేవుడు చెప్పలేదండి. ఒక చోట కొంత చెప్పాడు, మరొక చోట ఒక చోట అచ్చట ఇచ్చట అంటున్నారు. అంటే బైబిల్లోంచి కదా, ఎక్కడెక్కడోనా అని అనుకుంటున్నారేమో. బయటి విషయాల గురించి దేవుడు చెప్పట్లే. బైబిల్లోనే కొంత అచ్చట కొంత ఇచ్చట అంటే ఒకటి ఆదికాండంలో ఉంటుంది, హెబ్రీ పత్రికలో విశ్లేషణ ఉంటుంది. ఏమండి, ఆదికాండంలో నోవాహు గురించి కానీ అబ్రహాం గురించి కానీ రాయబడింది. అది హెబ్రీ పత్రిక వారిద్దరిని విశ్లేషిస్తూ వారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియజేస్తుంది. అలా అనమాట. అంటే విశ్వాసం ఎలా కలిగి ఉన్నాడో అబ్రహాము ఆదికాండంలో తెలియజేయబడింది. ఆ విశ్వాసం గురించి మంచి విశ్లేషణ, అంటే ఒక మంచి అర్థం కావడానికి అబ్రహాం గురించి మరొక విశ్లేషణ మనకి హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఇలా అన్నమాట. అంటే ఒకటి పాత నిబంధనలో ఉండొచ్చు, మరొక విషయం అదే విషయం గురించి కొత్త నిబంధనలో ఉండొచ్చు. లేదంటే పాత నిబంధనలో ఒక విషయం గురించి 2-3 పుస్తకాల్లో రాయి ఉండొచ్చు. లేకపోతే కొత్త నిబంధనలోనే రక్షణ గురించి అనేక వచనాలు ఉన్నాయి. ఒక్క వచనమే తీసుకుని వెళ్ళిపోతే మనం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే అండి, విశ్లేషణాత్మకంగా పరిశీలించాలి. అందుకే దేవుడు చెప్తాడు పరిశీలించండి. చాలామంది పరిశీలించట్లేదు. చెప్పింది విని వచ్చేసి తమ జీవితాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. తమ సొంతానుసారంగా, స్వభావ సిద్ధంగా వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తుందో అది ఫాలో అయిపోతున్నారు. దేవుడైతే అలా చెప్పట్లేదండి. పరిశీలించండి. పరిశీలిస్తేనే మీకు అర్థమవుతుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట. ఏమండి, ఇది ఒకటే కాదు, ఈ విధంగా పరిశీలించడమే కాదు. అందుకండి చాలామంది బైబిల్ చదివేస్తారు, కానీ బైబిల్ చదివేసినా కానీ వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం కావు. కొన్ని వివరిస్తూ ఉంటే అర్థం కావు. నిజంగా ఇది నేను చదివేశాను కదా అని అనిపిస్తుంటుంది. కొంతమంది బోధకులు అనేక మంది నిజంగా మంచి వాక్యాన్ని చెప్తూ వివరిస్తున్న సేవకులు ఉన్నారు. వారు చెప్తున్నప్పుడు నిజంగా చదివేశాను కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వచనంలో ఉన్న అర్థభావాలు మనకి వాళ్ళు చెప్తున్నప్పుడు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటాయి. ఇదండి అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని విశ్లేషించారు, పరిశీలన చేశారు. కాబట్టి ఆ విషయం వారికి అర్థమైంది, మనకు చెప్పగలుగుతున్నారు.
ఏమంటే మనం కూడా ఏమంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పోనీ బైబిల్ అర్థమైపోతుందా? చేతబట్టు తిరుగుతున్న ప్రతి ఒక్కరూ బైబిల్ అర్థం చేసుకుని చేతబట్టు తిరుగుతున్నారా అంటే లేదండి. 100% ఇది కరెక్ట్ అని నేను అన్నాను. ఎందుకంటే చాలామంది బైబిల్ పట్టుకు తిరుగుతారు, కానీ బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళ జీవితంలో చేయడానికి చాలా తక్కువైపోయారు. వాళ్ళు ఆ విషయాలు అర్థం చేసుకోవడం వాళ్ళకు కాలేకపోయింది. కొంతమంది సేవకులు చెప్తున్నా కూడా వాళ్ళు అంగీకరించలేరు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సంఘాల్లో పెద్దలు ఉంటారు ఏమండి, బలపడిన విశ్వాసులు అనేక మంది, బలపడిన వారు అనబడిన వారు అనేక మంది ఉంటారు సంఘాల్లో. వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే వీళ్ళు మనసు పెట్టలేదు అనమాట. ఏమంటే దేవుడైతే మనసు పెట్టి పరిశీలన చేయమంటున్నాడు. ఎలా అర్థమవుతాయని మరొక విషయం మనం దేవుణ్ణి అడిగితే, ఆఖరిగా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. నిజంగా నేను ఏమైనా తప్పు చేశాను అనుకోండి, నాకు తెలుస్తుంది. బయటికి కనబడకుండా నేను తప్పు ఆలోచిస్తున్నా, తప్పు మాట్లాడుతున్నా, తప్పు గురించి నేను నా మనసులో హృదయంలో చేస్తున్నా నా వరకే తెలుస్తుంది, తర్వాత దేవునికి. ఏమంటే అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులో ఎవరికి తెలియను, బయట వారికి ఎవరికి అర్థం కాదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అంటే దేవుని ఆత్మకే అర్థమవుతాయి. దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయి. ఈ బైబిల్ సంగతులు దేవుని ఆత్మకు మాత్రం పూర్తిగా తెలుసు. అందుకే అంటాడు, దేవుని వల్ల మనకు తెలియబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మ అంటే మనలో ఉన్న ఆత్మ. మన ఆత్మను కాక దేవుని సంగతులు మనకు తెలియాలంటే, దేవుడు మనకు దయచేసిన వాటిని తెలుసుకోవాలంటే, ఏమంటే దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ మనం పొందుకుంటే, ఏ ఆత్మ అండి దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనం రక్షణ పొంది బాప్తిస్మం ద్వారా రక్షింపబడతామో ఆనాడే మన దగ్గరికి, మనలోకి, మన యొద్ద మనతో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో మరొక విషయం ఏముండాలంటే రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందకపోతే మనకి ఈ వాక్యాలు విశ్లేషణాత్మకంగా అర్థం కావు అని బైబిల్ చెప్తూ ఉంటుంది. మరొక విషయం కింద 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు. ఈ బైబిల్ వాక్యం అంతా ఆత్మ సంబంధం. అంటే ఇవన్నీ ఆత్మను రక్షించడానికే ఈ బైబిల్ని మనకు దేవుడు ఇచ్చాడు. అలాగే ఈ ఆత్మ నేర్పు సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఆలోచించాలి. వాళ్ళు బోధిస్తున్నారట. అంటే ఆత్మ నేర్పు మాటలతో, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏమంటే ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదువుతూ, పరిశుద్ధాత్మ సహాయంతో మన వాక్యాన్ని విశ్లేషిస్తూ మనం ముందుకు వెళ్తామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. బైబిల్ వాక్యం ఎలా అర్థమవుతుందంటే మనం మొదటిగా పరిశీలన చేయాలి. ఎలా అయితే మనం శారీరకంగా కొన్ని విలువైన వస్తువులను వెతుకుతామో, శారీరకమైన విలువైన వస్తువులను మనం ఆసక్తితో వెతుకుతామో, అలా ఆసక్తికరంగా ఈ దేవుని వాక్యాన్ని వెతకాలి. అలా ఆసక్తికరంగా, ఏమండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంతమంది సలహా తీసుకుని వెళ్తాం తెలుసా? ఆ డాక్టర్ ఎలాంటి వాడు, ఏం చదువుకున్నాడు, ఆ డాక్టర్ ఏ విషయాన్ని బాగా చెప్తాడు, ఆ డాక్టర్ ఏ విషయాలైతే మనకి బాగా వైద్యం చేస్తాడని అనేక విషయాలు తెలుసుకుని అనేక మందిని వెళ్తాం కదా. మరి బైబిల్లో విషయాల్ని అనేక మంది బోధకుల ద్వారా మనం ఆలోచిస్తూ, బోధకులను అడుగుతూ, లేకపోతే అనేక విషయాలు బైబిల్లో చదువుకుంటూ వెళ్తున్నామా? లేదు. మరి ఒకటి ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ చెప్పు బోధ. అండి పరిశుద్ధాత్మ నేర్పు మాటలతో, పరిశుద్ధాత్మ ఏమండి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన
సంగతులతో సరిచూచుచు అండ్ మనం పరిశుద్ధాత్మ సంబంధమైన ఈ బైబిల్ సంగతులను నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపింపబడి అనేక మంది భక్తులు మనకి రాయబడి అనేక మంది భక్తుల ద్వారా రాయబడి మనకి ఈరోజు మన ముందుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం కూడా పరిశుద్ధాత్మ నేర్పు సంగతులను తెలియజేసిన ఈ సంగతులను అదే పరిశుద్ధాత్మ సహాయంతో విశ్లేషిస్తూ పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సహోదరులారా, నిజంగా ఈ విధంగా పరిశీలించడానికి మీరు పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ముందుకు మీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. సహోదరులారా, ఎవరైతే తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తారో వారికి అనేక విషయాలు తప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు తెలుసుకునే విషయం ఏంటంటే తప్పు ఏముందా అని. ఏమండి, దీంట్లో సత్యం ఏది ఉంది, నిజం ఏది ఉంది, ఈ వాక్య విషయంలో కరెక్ట్ ఏది ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వానికి ఆ కరెక్ట్ అర్థమవుతుంది. అంటే ఏ కోవలో మనం వెళ్తున్నామో ఆ కోవలోనే మనకు సహాయం దొరుకుతుంది. మనం పరిశుద్ధాత్మ సహాయంతో వెళ్తే ఈ విజ్ఞానమైన సంగతులు, జ్ఞానమైన ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. అప్పుడే మనం మన ఘనతకు కారణమవుతుంది. ఏ ఘనత అంటే మనకు వచ్చే ఘనత ఏంటండి, చదువుతున్నాం వింటున్నామంటే నిజంగా ప్రతి వ్యక్తికి దేవుడు చెప్తున్నట్టు వాక్యాలు విని పరిశీలన చేసి నిజంగా ఇలా బ్రతికితే ఇచ్చే ఘనత ఏంటో తెలుసా? తన కుమారుడితో పాటు పరలోకంలో మనల్ని కూర్చోబెట్టడానికి దేవుడు ఆశపడుతూ ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతకు మించి ఘనత మనకి ఏముందండి? ఇంతకు మించి ఘనత ఏముంది? ఏమంటే సైంటిస్టా, లేకపోతే డాక్టరా, లేకపోతే లోకంలో ఘనత వహించిన వారా? వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకంటే గొప్పదండి ఇది. ఎందుకంటే వాళ్ళు పరలోకం వస్తారో లేదో వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. వాళ్ళ విషయాన్ని పక్కకు పెడితే మనం పరలోకం వెళ్ళటం నిజంగా ఒక ఘనతే. అలాంటి ఘనతను మీరు కూడా పొందుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆశిస్తూ, మిమ్మల్ని కోరుకుంటూ, మీరు కూడా వాక్యాన్ని చదివినప్పుడు పరిశీలనగా చదవండి. పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు కావలసిన వివరణను మీరు మీ అంతటకు మీరు ఒక నిర్ణయంతో ఉండిపోక, వాక్యం ఇంకా ఏమేమి సంగతులు తెలియజేస్తుంది, ఇంకా ఏమి నేర్చుకోవాలి, ఇంకా నేను నేర్చుకోవాలి. నిత్య విద్యార్థి అండి. ప్రతి మనిషి కూడా బైబిల్ దగ్గర నిత్య విద్యార్థిలా ఉంటే ఆవిడ అనేక సంగతులు దేవుడు తెలియజేయడానికి ఇష్టపడతాడు. నాకు తెలిసిపోయిందిలే అని విర్రవీగమనుకోండి, మనకంటే దౌర్భాగ్యులు, దేవుని ఎడల అభక్తి పరులు ఇంకా ఎవరు ఉండరు. ఎందుకంటే అండి, నాకు అంతా తెలిసిపోయిందని విర్రవేయకూడదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వింటూ ఉండాలి, ఏమండి, వేగిరపడాలి, పరిశీలన చేయాలి వాక్యాన్ని. అప్పుడు ఇంకా అనేక సంగతులు దేవుడు నాకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. పరిశుద్ధుడైన ప్రేమగలనైనా కృపగల తండ్రి, నన్ను నీ మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చావు. నన్ను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో తండ్రి, వారి మనసులను ప్రేరేపించి తండ్రి, ఆలోచనాత్మకంగాను, జ్ఞానయుక్తంగాను, పరిశీలనాత్మకంగా నీ వాక్యాన్ని చదువుతూ తండ్రి, భయభక్తులతో నీ ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, నన్ను నేను కూడా తండ్రి సరిచేసుకుంటూ నీ వాక్యం ద్వారా బ్రతకగలిగే మనసును నాకును ప్రేరేపించి నీ పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగే జీవితాన్ని నాకును, నా కుటుంబానికి, మా అందరికీ దయచేయమని ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థిస్తూ నాయన, ఎవరైతే తండ్రి ఆశ కలిగి నీ వాక్యాన్ని వెతుకుతున్నారో వారికి మరింతగా తండ్రి మీ వాక్యాన్ని తెలియజేయమని ప్రాధాయపడుతూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలుకుని వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.